ద్రోణాచార్యుడు అర్జును గుండెల మీద గట్టిగా తన్ని అతని ముందు ఒక కత్తి పడేసి ద్రోణాచార్యుడు మరో కత్తిని పట్టుకొని నాతో పోరాడు అని అన్నాడు. గురువు గారు, మీ మీదకి నేను కత్తి దుయ్యాలా? మీరు నా గురువు, నేను ఎప్పటికీ అలా చేయలేనని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కోపంతో అర్జును గుండెల మీద మళ్ళీ తన్ని నాతో యుద్ధానికి రమ్మనంటే కత్తి దుయ్యను అంటున్నావు. నీవేం వీరుని అర్జున? యుద్ధంలో కనబడవలసింది రెండే, ఒకటి మన చేతిలో కత్తి, ఎదురుగా చావడానికి సిద్ధంగా ఉన్న శత్రువు. అలాంటి ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అలా యుద్ధ రంగంలో నీకు నాకు పోరాడే జరిగే ఒక రోజు వీరునిలా ద్రోణి శిష్యునిలా నన్ను ఓడించాలి. అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. అలా చేస్తానని మాటివు అర్జున అని అన్నాడు. కొంచెం సేపు ఆలోచించి గురుదక్షిణ అడిగాడు కాబట్టి కాదనలేక సరే అని అన్నాడు. ఇక పరీక్ష సమయం వచ్చేసింది. ద్రోణుని శిక్షణలో యుద్ధ విద్యలు నేర్చుకున్న కౌరవులకు పాండవులకు పరీక్షించే రోజు. వాళ్ళు నేర్చుకున్న విద్యను హస్తినపుర ప్రజల మధ్య ప్రదర్శించడానికి ఒక పెద్ద క్రీడా స్థలంలో అందుకు తగినట్టు ఏర్పాటు చేశారు. ద్రోణుని శిష్యులంతా వాళ్ళు వాళ్ళ శక్తులను ప్రదర్శించే ఆ కార్యక్రమంలో ముందుగా ధర్మరాజుని పిలవడం జరిగింది. అతను ఈటలను ఎన్ని రకాలుగా వేయవచ్చు, ఎన్ని ఈటలను ఒకేసారి వేయవచ్చు, యుద్ధంలో రథాన్ని ఎన్ని రకాలుగా నడపవచ్చు అని చూపించాడు. తర్వాత నకల సహదేవులు, కత్తి పోరాటాలు, గుర్రపు స్వారీలు చూపించారు. కౌరవుల్లో కొంతమంది వాళ్ళు నేర్చుకున్న విద్యను ప్రదర్శించారు. ఆ తర్వాత దుర్యోధనుని తను నేర్చుకున్న యుద్ధ విద్యలను ప్రదర్శించమని పిలిచారు.